गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकम्। श्री हनुमान गुरुदेवुलो नायक पलिकिन सीताराम कथा దే పలికిన సీతారామ కథ। ఎన్నడు రాముడు ఇటకే తెంచును ఎన్నడు రావణుని హతము సేయును ఎన్నడు రాముడు ఇటకే తెంచును ఎన్నడు రావణుని హతము సేయును లక్ష్మణుడు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును లక్ష్మణుడు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గూల్చును సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గూల్చును అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ।
ఇంకా ఏమంటుందంటే తల్లి హనుమా, రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురాసురులు నన్ను. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురాసురులు నన్ను. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో. అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమ రావణాసుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ బంధించి నాకు సంవత్సరం గడువు ఇచ్చాడు. సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన ఇంకా 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల గడువులో నా రాముడు రాగలడా, నన్ను రక్షించగలడా, నా రాముడి దగ్గరికి నేను చేరగలనా, తిరిగి నేను నా రాముడిని చూడగలనా? ఎన్నెన్ని అనుమానాలు సందేహాలు ఒక్కొక్కటి బయట పెట్టుకుంటుంటే తల్లి మనసులో ఇంత బెంగ ఉన్నదా, దిగులు ఉన్నదా అని హనుమంతుల వారు వెంటనే ఏమంటున్నారంటే, అమ్మా తమరు దూరమైనప్పటి నుంచి శ్రీరామచంద్రుడు కూడా నిద్రాహారాలు మర్చిపోయారు. ఒక ఫలమో పుష్పమో ఏదో ఆయనకి సమర్పించుకుంటే అయ్యో నా సీతకి ఫలాలంటే ఎంత ఇష్టమో ఈ పుష్పాలంటే ఎంత ఇష్టంగానే బోరును ఏడుస్తున్నాడు. పిచ్చివాడైపోయాడమ్మా, నిర్జీవనంగా పడున్నాడు. ఆయన చూస్తుంటేనే మాకు చాలా జాలీగా ఉన్నది. తమరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే క్షణకాలమన్నా ఆగగలడా, పరుగు పరుగునొచ్చి తమను రక్షించుకోడా తల్లి? సందేహించాల్సిన అవసరం లేదు, రాముడి గురించి తమరికేం తెలుసు. తమరు దూరం అయినప్పటి నుంచి హా సీత హా సీత అని రోధిస్తున్నాడమ్మా, పిచ్చివాడయ్యాడమ్మా. ఆయనకి తమరు ఇక్కడ ఉన్నారని తెలియగానే వాయువేగాలతో వచ్చి ఖచ్చితంగా రక్షించుకుంటారు, సందేహించాల్సిన అవసరం లేదు తల్లి. 2 నెలల గడువు మాకు చాలా ఎక్కువ అని ఎంత గొప్పగా ధైర్యంగా ఆ తల్లికి ధైర్యాన్ని కలిగిస్తూ అంత ధైర్యంగా చెప్తున్నాడో తెలుసుకుందాం. ఏమంటున్నాడంటే, నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనోమా. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనోమా. ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించునోమా. ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించునోమా. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడోమా. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడోమా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. ఆ మాట విని తల్లి తట్టుకోలేకపోయింది. నా రాముడికి నా మీద ఎంత ప్రేమ ఉన్నదా,
నా గురించి ఇంతగా దుఃఖిస్తున్నాడా అని బోరును అని ఏడిచింది తల్లి. అయ్యో రామా, ఎంత పొరపాటు జరిగిపోయింది. నువ్వు రావేమో, ఉన్నావో లేవో అని సందేహం, నిన్నే అనుమానించానా, అందుకే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అలానాడు అప్పుడు కూడా మాయలేడి మోజులో పడకు సీత అని చెప్పినా మూర్ఖంగా వినకుండా ఉన్నాను, నీకు దూరం అయ్యాను. మళ్ళీ 10 నెలల నుంచి కష్టపడుతున్నా నీ నామమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది, రక్షణ కలిగించింది. మాయలో చిక్కుకుని నిన్ను అనుమానించాను, అవమానించాను, ఫలితంగా నన్ను మరణించాలనే కోరిక పుట్టుకొచ్చింది. మళ్ళీ నీ నామమే నన్ను రక్షించింది. నీ నామము దూరం అయితే ఎంత ప్రమాదమో నాకు అర్థమవుతుంది, నన్ను మన్నించురామని బోరుమని ఏడుస్తూ, ఇంకా హనుమా, ఈ రాక్షసులు ఎట్లాంటి వాళ్ళు, ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు దుర్మార్గులు. ఇట్లాంటి వాళ్ళలో ఒక్కడు కూడా ధర్మాత్ముడు లేడు, ఎవరో ఒక్కడు ఉన్నాడు. విభీషణుడు అన్నగారికి హితవు చెప్పి సీతామాతను హింసించడం మహాపాపం, వెంటనే ఆవిడని అప్పగించి వచ్చేసే అంటే, నన్ను అప్పగించి నిన్ను నువ్వు కాపాడుకో అన్నందుకు ఆ విభీషణ్ణి రావణాసుడు నిండు సభలో దుర్భాషలాడాడని విన్నాను. ఒక్కడు కూడా ఇక్కడ రావణాసుని ఎదిరించి మాట్లాడటానికి లేని వాళ్ళు అయ్యారు. నన్ను అనేక రకాలుగా హింసించారు. వీళ్ళ మధ్యన 10 నెలలు గడిపాను, ఎలా గడిపానో నాకు అర్థం కావట్లేదు అని ఆ తల్లి ఏమంటుందంటే, రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని, రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినందులకు రావణుడలి తమ్మునిపై దుర్భాషలాడనని విభీషణు సుత నలయను కన్యక స్వయముగా తెల్పెను నాకీ వార్త అని పల్కి సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా తాను పడినటువంటి కష్టాలు చెప్తూ, హనుమా ఇంకా ఈ 2 నెలల గడువులో నువ్వే నన్ను ఏదో రకంగా నా రాముడి దగ్గరికి చేర్చాలి, కష్టాలు తీర్చాలని అడుగుతుంటే ఆ హనుమంతుల వారు తొందరపాటును ఒక మాట అన్నాడు. ఏమన్నాడు కూడా తెలుసుకుందాం. తల్లి ఏమంటుందంటే, ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొందితిని ఊరట కొంత. వానరోత్తమా నిన్ను వినినంత నే పొందితిని ఊరట కొంత. రాముని వేగమే రౌమని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము. రాముని వేగమే రౌమని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కి సీత హనుమంతునితో. అని పల్కి సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీతారామ కథ.
ఎప్పుడైతే ఆ అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయో, నమ్మకం పెరిగిందో, ప్రతి మాట ఊరటం కలిగించింది. హనుమంతుల వారు కూడా అంత చక్కగా సమాధానం చెప్పారు. ఇంకా 2 నెలల గడువు ఉంది నాయన, వెంటనే నా రాముణ్ణి తీసుకురా, నాకు నా రాముణ్ణి చూపించు, నాకు ఈ కష్టాల నుంచి నువ్వు ఒక్కడవే నాకు రక్షకుడివి, నువ్వు ఒక్కడవే నా ఈ కష్టాలు తీర్చగలవని సాక్షాత్ సీతమ్మ హనుమంతుల వారిని అనేటప్పటికీ హనుమంతుల వారు కొద్దిగా తొందరపడ్డారు. అమ్మా, నాకు ఒక చిన్న సందేహం, రాముడు వచ్చేంత వరకు ఈ కష్టాలు తమరు అనుభవించాలా? 10 నెలల నుంచి పడిన కష్టాలు చాలావా? నేను వచ్చేసాను, నా భుజాల మీద కూర్చోండి, ఏ మార్గంలో వచ్చానో అదే మార్గంలో ఇప్పుడే తమని రాముడి దగ్గరికి చేర్చేస్తా, ఈ క్షణాల్లో తమరి కష్టాలు తీర్చేస్తా, మీ ఇద్దరిని కలిపేస్తా అని ఎంత గొప్పగా అన్నాడో. సాధారణంగా మన ఆత్మీయుల యొక్క లక్షణమే అలా ఉంటుంది. మనకి ఏదైనా కష్టం వస్తే వీలైనంత వేగంగా దాన్ని తీర్చేయాలని తొందరపడతారు. కానీ ఏది ఎలా జరగాలో, ధర్మబద్ధంగా జరగాలో అది కాలమే నిర్ణయిస్తుంది. అందున సీతామాత హనుమంతుల వారి మాట విని చాలా మంచి మాట చెప్పామని భుజాల మీదకి వెక్కేసి వెళ్ళిపోయి ఉంటే రామకథ, రాముడి యొక్క పవిత్రత, సీతామాత పాతివ్రత్య ధర్మం లోకానికి కనపడేది కాదు. రామాయణం కుటుంబ విలువలు ఎంత గొప్పవో రామాయణం చూపించింది. భార్యాభర్తలకి పవిత్రమైన సంబంధం ఎంత గొప్పదో అనుమానించడానికి, అవమానించడానికి ఒక్క కారణం చాలు, లోకం అంతా కూడా నిందలే కాపురాన్ని చెడగొట్టడానికి. అటువంటి అవకాశం ఎవరికి కలిగించకూడదు అని ఆ తల్లి ఎంత దూరంగా ఆలోచించిందో మనకు తెలుస్తుంది. ఆ తల్లి ఏమంటుందో, హనుమంతుల వారు ఏమన్నారో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేల, వగచి వగచి ఇటు భీతిల్లనేల. తల్లి నీవిటు శోకింపనేల, వగచి వగచి ఇటు భీతిల్లనేల. ఇప్పుడే నీకి చెరవిడి పెళ్తును, కూర్చుండుము నా మూపు మీదను. ఇప్పుడే నీకి చెరవిడి పెళ్తును, కూర్చుండుము నా మూపు మీదను. వచ్చిన త్రోవనే కొనిపోయదను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను. వచ్చిన త్రోవనే కొనిపోయదను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చందన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అమ్మా, వచ్చే తల్లి, నా భుజాల మీద కూర్చో, ఏ మార్గంలో వచ్చానో అదే మార్గంలో వెళ్తున్నాను, క్షణాల్లో తమని రాముడి దగ్గరికి చేర్చేస్తాను, ఈ కష్టాలు శాశ్వతంగా తొలగించేస్తా అంటే ఆ తల్లి, ఆహా ఎంత గొప్పగా చెప్పావు, నీ భావన అర్థమైంది, నీ భక్తి నాకు తెలిసింది, కానీ ఇలా వెళితే ఎంత ప్రమాదం నీకు తెలియట్లేదు నాయనా అని ఆ తల్లి ఎంతో దూరదృష్టితోటి ఆలోచించి, హనుమంతుల వారికి అర్థం అవ్వదు కాబట్టి సమయస్ఫూర్తిని ఉపయోగించి చాలా చక్కటి మాట చెప్పావు, కల్మషం లేకుండా మాట్లాడావు, నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ఒకటి వాస్తవం, నిన్ను చూస్తే చాలా ముద్దుగా చిన్న పసిపిల్లవాడలా ఉన్నావు, ఎంతో ముద్దుగానో, సున్నితమైన భుజాలు చూస్తుంటే ఎంతో నాకు ఆనందం కలుగుతుంది. అటువంటి సున్నితమైన భుజాల మీద ఈ బరువును మోసుకున్న రాముడి దగ్గరికి చేర్చగలవా? బరువు మోయలేక సముద్రంలో పడేస్తే నా గతేం అవుతుంది, కాని పనులు ఎందుకు లేనాయనా, పోయి నా భర్తకు చెప్పి నా భర్తను తీసుకురా, అది చాలు, నాకు ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు అని ఆ తల్లి అనటంలో 2 ఉద్దేశాలు. నిజంగా నన్ను ఎవరు మోయలేరు, నా కష్టాన్ని నా భర్త తప్ప ఎవరు తీర్చలేరు. తన భర్త మీద అంత గౌరవం, అంత నమ్మకం. అంతేకాకుండా ఇలాగ వెళితే లోకం ఎన్ని రకాలుగా నా రాముడిని నిందిస్తుంది, నా ప్రవర్తన వల్ల రఘువంశానికి కూడా ఎంత అపకీర్తి కలుగుతుంది,
అంత దూరం ఆలోచించింది. కుటుంబంలో కేవలం నా యొక్క స్వార్థాన్నే నేను చూసుకుంటా అంటే కుదరదు, దానివల్ల కుటుంబం కలతల పాలవుతుందని తల్లి అంత దూరదృష్టితోటి ఆలోచించి పవిత్రమైనటువంటి భార్యాభర్తల సంబంధం యొక్క ఔన్నత్యాన్ని లోకానికి చూపించింది. సమయస్ఫూర్తిని ఉపయోగించి తల్లి ఏమంటుందంటే, పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చంచల భావము, పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చంచల భావము, అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు, అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు, రాముని కడకే నను చేర్చెదవో కడలిలో ననే జారవిడుతువో, రాముని కడకే నను చేర్చెదవో కడలిలో ననే జారవిడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే తల్లి అలా అన్నదో వెంటనే హనుమంతుల వారికి కోపం వచ్చింది. నన్ను నా తల్లి ఇలా చులకనగా తీసి పడేస్తుందా? 800 మైళ్ళ సముద్రం దాటాను, లంకలో ప్రవేశించాను, అంగుళం గాలించాను, చిట్ట చివరికి తల్లిని చూడగలిగాను. ఆ తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు రామకథను పాడి కష్టాలు తీర్చాను, ఇంత ఆనందాన్ని కలిగించాను, నా మాటకి విలువ లేకుండా పోయిందా అని హనుమంతుల వారికి కోపం వచ్చి, ఇంతవాడల్లా కొండంత వాడయ్యాడు. తన పూర్తి బలాన్ని అంతా ప్రదర్శించి పంచముఖాలతోటి ఆవేశంతో ఊగిపోతున్న హనుమంతుల వారిని చూసింది. లోకమాత సీతామాత శక్తి స్వరూపుని కాబట్టి ఆ తల్లి ఒకటే చూడగలిగింది, భరించగలిగింది. ఇప్పుడు ఆవేశంలో ఉన్నటువంటి వాడికి ఏం చెప్పినా బొరకెక్కదు కాబట్టి ముందల ఆయన మామూలు వాడిని చేసిన తర్వాత నా మనసులో ఉన్న విషయాన్ని చెప్తా, అప్పుడు అర్థం చేసుకుంటాడు అని ఆ తల్లి హనుమంతుల వారిని పొగట్టం మొదలు పెడుతోంది. హనుమంతుల వారు అమ్మ మాటను విని ఆవేశంతో ఇంత వాడల్లా కొండంత వాడే ఆవేశంతో ఊగిపోతుంటే తల్లి చూసింది. ఎలా ఉన్నాడు హనుమంతుల వారు ఆవేశంలో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయను, సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయను, సీత చంద్రకన కామరూపమును, సీత చంద్రకన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను, కొండంత కథన కాయము పెంచెను, కాంతిమంతుడై చంచలించెను, కొండంత కథన కాయము పెంచెను, కాంతిమంతుడై చంచలించెను, జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎర్రని మోమో ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు, ఎర్రని మోమో ఎర్రని కన్నులు వజ్రదంతములు వజ్రనఖములు, పెల్చిన కాయము తేజోమయమై విలసిల్లను కళాగ్ని సదృశమై, పెల్చిన కాయము తేజోమయమై విలసిల్లను కళాగ్ని సదృశమై, మందరగిరి వలె మహోన్నతమై కాంతుల గజమే అతి భీకరమై, మందరగిరి వలె మహోన్నతమై
అనిల కుమారుని కామరూపమును అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సాధారణంగా ఎప్పుడైనా మాట పంటింపు వచ్చినప్పుడు పౌరుషం పెరిగిపోతూ ఉంటుంది. పౌరుషం పెరిగినప్పుడు కోపం వచ్చిందంటే, ఆగ్రహం వచ్చిందంటే మనిషికి ఏది చెప్పినా అర్థం కాదు. అలాగా హనుమంతుల వారు ఇప్పుడు ఆవేశంలో చిన్న మాటకే ఇంత కోపం వచ్చిందే, ఈ కోపంలో మళ్ళీ ఇంకోటి ఏదన్నా అంటే ఆయన ఇంకా ఆవేశంలో ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ముందర ఈయన్ని శాంతింప చేయాలంటే పొగడాలి, పొగిడితే శాంతిస్తాడు. ఆ తర్వాత నా మనసులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని చెప్తాను. అప్పుడు ఆఖరికి నా మనసులో ఏదనుకున్నాను, ఎందుకు రాననుకున్నానో చెప్తే అప్పుడు కానీ అర్థం కాదని ఇంకా ఆ తల్లి హనుమంతుల వారిని పొగట్టం మొదలుపెట్టింది. ఇదంతా రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.